ఉపనయన మహోత్సవము కనుల పండుగగా వైభవోపేతంగా జరిపారు. బాబా ఆ సందర్భంలో మాట్లాడుతూ, ప్రేమ స్వరూపులారా, మీరు ఏ మంత్రం మరచిపోయినా గాయత్రి మంత్ర జపం మాత్రం మర్చిపోవద్దు. నిత్యము వీలైనన్ని సార్లు సర్వదేవతా స్వరూపిణి అయిన గాయత్రి మంత్రం జపించండి. మీరు బస్సులో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, బజార్లో ఉన్నా, కారులో ఉన్నా, రైల్లో ప్రయాణం చేస్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఆ మంత్రం మీకు హాని కలగకుండా కాపాడుతుంది. గాయత్రి అన్నపూర్ణ తల్లి, జీవశక్తి. అందుచేత మీరు ఈ మంత్రాన్ని ఎంత మాత్రము అశ్రద్ధ చేయకండి అని జ్ఞానబోధ చేశారు. 1983 మార్చి 15వ తేదీ నాడు పూర్ణచంద్ర సభా సదనంలో 680 మంది వటువులకు భగవాన్ బాబా ఉపనయన మహోత్సవంలో బ్రహ్మోపదేశం చేశారు. వటువులందరికీ బాబా ఒకరోజు ముందే దీక్షా వస్త్రాలు ప్రసాదించారు. వారంతా ప్రశాంతి నిలయ మందిర ప్రాంగణం నుంచి మంగళ వాద్యాలతో ఊరేగింపుగా పూర్ణచంద్ర మందిరానికి వెళ్ళి తమ తల్లిదండ్రులతో సహా కూర్చున్నారు. బాబా ప్రతి వటువుకు స్వయంగా యజ్ఞోపవేతాలు వేశారు. వారిపై అక్షతలు చల్లి ఆశీర్వదించి వారిని పుణ్యాహవచన తీర్థంతో ప్రోక్షించారు. ఉదయం బ్రహ్మోపదేశము, సాయంత్రం ధర్మోపదేశము చేశారు. గాయత్రి మంత్రోచ్చారణ వలన ఎప్పటికప్పుడు మీరు పవిత్రులుగా మారిపోతుంటారు. గాయత్రి మంత్రంతో స్నానం చేస్తే మంత్రోచ్చారణే కాకుండా గాయత్రీదేవికి అభిషేకం చేసినట్లు అవుతుంది. మధ్యాహ్నం భోజన సమయంలో 3 పర్యాయములు గాయత్రి మంత్రం చెప్తే గాయత్రికి నైవేద్యం పెట్టినట్లు అవుతుంది. మీరు ఏ మంత్రము ఉచ్చరించకపోయినా ఒక్క గాయత్రి మంత్రము మాత్రము విడవకండి. అది అన్ని విధాల మానవత్వములకు సార్థకత అందిస్తుంది. అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు ఈ మంత్రమును ఉపయోగించుకోవచ్చు. ఈ జ్ఞానదీపం సహాయముతో భవారణ్యమును నిర్భయంగా దాటవచ్చు అని జ్ఞానబోధ చేశారు. ఓం శ్రీ సాయిరామ్.